హాయ్ హలో గైస్ ఈరోజు క్లాస్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే కాల్ నెక్స్ట్లో మనం బేసిక్ కమాండ్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇది పార్ట్ 1, దీనికి పార్ట్ 2 కూడా ఉంది. లెట్ us see ఫస్ట్. ఓకే, మనం కాల్ నెక్స్ట్లో వచ్చేసి ఈ టెర్మినల్లోకి అయితే వచ్చాము. మామూలుగా మనకి రెండు టైప్స్ ఆఫ్ టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి వచ్చి గ్రాఫికల్గా, ఇంకోటి వచ్చి కమాండ్ యూస్గా. మనం ఇప్పుడు కమాండ్ గురించి అయితే తెలుసుకుందాం. ఎగ్జాంపుల్కి మీరు ఎక్కడైనా వెళ్ళారు, అది ఎక్కడ ఉన్నారని తెలుసుకోవడానికి మనం యూజ్ చేసే కమాండ్ వచ్చి పీడబ్ల్యూటీ ద్వారా మనం అంటే మన యొక్క లొకేషన్ అయితే తెలుస్తుంది. దీనికి ఆల్టర్నేట్ కమాండ్స్ కూడా ఉన్నాయి. మీకు ఆల్టర్నేట్ కమాండ్స్ అని నేను కింద అయితే మీకు నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా. తర్వాత మనకి ఎల్ఎస్ ఎల్ఎస్ అని యూజ్ చేయడం వల్ల ఏమంటే లిస్ట్ వస్తుంది మనకి, మన ఫోల్డర్స్ ఏవేవి ఉన్నాయి అంటే మన యొక్క సిస్టమ్ ఉంటుంది కదా, మన సిస్టంలో ఇప్పుడు ఫైల్స్ ఉంటాయి, ఫైల్ మేనేజర్ ఉంటుంది. ఫైల్ మేనేజర్లో ఏ ఫోల్డర్స్ ఉన్నాయి, దాంతోపాటు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆ ఫైల్ మేనేజర్లో ఏదో ఒక ఫోల్డర్ చూసారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ అనే దాన్ని చూసాను, అదే డౌన్లోడ్సే చూసాను, డెస్క్టాప్ అని డౌన్లోడ్స్ అని చూసాను. ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళాలనుకున్నాను. వెళ్ళాలనుకుంటే జస్ట్ ఇలా ఇచ్చేసి సిడి అని ఇచ్చామంటే దాంట్లోకి అయితే వెళ్ళిపోతాం. అలాగే దాంట్లోంచి ఇప్పుడే బయటికి రావాలి అనుకుంటున్నాను, సిడి ఇచ్చి డబుల్ ట్యాప్ ఇచ్చామంటే మనం వెనక్కి అయితే వస్తాం. ఇవి జస్ట్ బేసిక్ కమాండ్స్. ఓకే, తర్వాత ఎల్ఎస్ డాట్ ఎల్ అని ఇచ్చాం అంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇక్కడ నేను ఈ టర్మినల్లో ఉన్నాను కదా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డెస్క్టాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్, ఈ మ్యాక్ చేంజర్, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎప్పుడు క్రియేట్ అయ్యి దీనికి ఎటువంటి టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ చూసారంటే డిఆర్డబ్ల్యూఆర్ఎక్స్, ఇవంతా ఏంది చాలా విచిత్రంగా ఉన్నాయి అనుకుంటారు మీరు. కానీ ఇవి ఏమంటే మన సిస్టమ్ అనేది ఉంది కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సిస్టంలో ఉండే కోడ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ఓన్లీ చూడాలి, మోడిఫై చేయగలగాలి, లేదంటే సంథింగ్ సంథింగ్ ఒక కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్ అంటే ఏం చేయగలుగుతాడు, ఎగ్జామ్లో కేవలం రాయగలుగుతాడు, అంతేకాని కరెక్షన్ చేసుకున్నాడు కదా. ఇక్కడ కూడా సేమ్ కొన్ని రూల్స్ అనేవి రాసి పెట్టింటారు ఫైల్స్కి. ఆ రూల్స్ అనేవి ఇక్కడ మనకి ఇలా ఈ ఫార్మాట్లో అయితే ఇక్కడ కనబడుతుంది. మీకు ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను కదా, ఈ ఫార్మాట్లో అయితే మనకి ఇక్కడ ఇలా కనబడుతుంటాయి. అది దేనికి ఏ ఫైల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఫైల్ అనేది ఎప్పుడు క్రియేట్ అయింది, ఏ టైంలో క్రియేట్ అయింది, అప్పుడు టైం ఎంత అండ్ ఎన్ని సెకండ్స్ సహా మనకి ఇక్కడైతే ఇలా చూపించేస్తుంది. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆ ఫోల్డర్ ఎప్పుడు క్రియేట్ చేశారని తెలుసుకోవడానికి మనం యూజ్ చేస్తాం ఇలా అయితే. అది ఎక్కడ ఉందని కూడా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి రూట్లో మనం అయితే క్రియేట్ చేసాం. అది ఎప్పుడంటే డిసెంబర్ 3 అయితే నేను ఈ యొక్క ఫైల్ అయితే క్రియేట్ చేశాను. అది రూట్ యూజర్గా ఉంది. మిగతావన్నీ కూడా మనం ఖాళీ యూజర్గానే మనం అయితే క్రియేట్ చేసాం. మీకు ఇది అర్థమైంది అనుకున్నాను. అలా కాదు, ఇప్పుడు ఎల్ఎస్ స్పేస్ ఏ అని ఇస్తాను. ఎల్ఎస్ స్పేస్ అని ఏ అని ఇస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను జస్ట్ ఎల్ఎస్ అని ఇస్తే మీకు ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి, ఇక్కడ చూసారంటే మనకి ఎన్ని కనబడుతున్నాయి. మోర్ ఓవర్ చూసారంటే మనకి తక్కువ తక్కువ ఒక 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 10 ఫోల్డర్స్ కనబడుతున్నాయి. అదే ఇప్పుడు నేను ఎల్ఎస్ -ఏ అని ఇచ్చానంటే నాకు ఇక్కడ ఎన్ని ఫోల్డర్స్ కనబడుతున్నాయి చూడండి, కనబడుతున్నాయా? మోర్ దెన్ 10. ఎందుకంటే ఇవంతా హిడెన్ ఫోల్డర్స్ మన దాంట్లో ఏమేమి ఉన్నాయి అని చూడడానికి మనమైతే ఈ యొక్క కమాండ్ అయితే వాడతాం. దీనివల్ల ఏమంటే కంప్లీట్గా ఏవైతే లిస్ట్ చేయాలంటే మొత్తం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్ఎస్ వచ్చింది. ఎస్ఎస్ అనేది ఒక ప్రోటోకాల్, దీన్ని యూజ్ చేసుకుని మనం దీంట్లోకి లాగిన్ అయితే అవ్వచ్చు. రూట్ యూజర్గా కానీ, నార్మల్ యూజర్గా కానీ బయట వాళ్ళు వచ్చి లాగిన్ అయితే అవ్వచ్చు ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి లేదు, నేను ఇంకా ఆల్రెడీ సీడీ గురించి అయితే చెప్పాను. సీడీ మనం యూజ్ చేసుకొని దేంట్లోకైనా వెళ్ళొచ్చు, డాక్యుమెంట్స్లోకి వెళ్ళొచ్చు, దేంట్లోకైనా వెళ్ళొచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదో ఒక ఇంత నాకు క్లమ్జీగా ఉంది, ఇక్కడ చూసారంటే చాలా చాలా క్లమ్జీగా ఉంది, నాకు ఇలా నచ్చదు. జస్ట్ నేను క్లియర్ అని ఇస్తాను. క్లియర్ అని ఇవ్వగానే నాకు చూడండి ఫస్ట్ ఇంటర్ఫేస్ మనకి ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు ఎలా అయితే ఉంది ఇప్పుడు కూడా సేమ్ అలాగైతే ఉంది. తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. నువ్వు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి మనం ఫైల్ అనేది క్రియేట్ చేయాలంటే MKDIR అని యూజ్ చేసింది. ఏ ఫైల్ నేమ్ అనేది నేను జస్ట్ ఇక్కడ ఫస్ట్ మీకు ఎల్ఎస్ చూపిస్తాను. ఇక్కడ ఇక్కడ చూసారంటే ఆ ఫోల్డర్ అనేది లేదు ప్రస్తుతానికి. నేను ఇప్పుడు జస్ట్ MKDIR నా పేరుతో అయితే ఇస్తున్నాను, ఇచ్చి ఎంటర్ ఇచ్చాను. మనకి ఇక్కడ ఏమన్నా ఫైల్ క్రియేట్ అయితే చూపిస్తుందా? చూపిలేదు. జస్ట్ ఇక్కడ నేను ఇలా ఇస్తాను. ఇక్కడ చూసారంటే ఇక్కడ నా పేరుతో ఫోల్డర్ అయితే ఉందా, కనబడుతుందా మీకు? ఆ ఫోల్డర్ అనేది ఇక్కడ ఉంది, కనబడుతుందా? ఈ ఫోల్డర్ అయితే ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు జస్ట్ అంతకుముందు ఇచ్చిన కమాండే ఇచ్చామంటే సారీ ls.l సారీ -l ఇచ్చామంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, నేను ఎప్పుడు క్రియేట్ చేశాను, December 30 క్రియేట్ చేశాను 10:15:51కి. ఇక్కడ మీరు టైం చూసారంటే సేమ్ నేను ఎప్పుడు క్రియేట్ చేశాను మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే చూపిస్తుంది. నాకు అది వద్దు, నేను RDIR ఇప్పుడు ఎగ్జాంపుల్కి చాలామంది ఏమంటే ఫైల్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఫైల్స్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా డిలీట్ చేయాలో తెలియదు. దానికి సేమ్ మీరు ఇంతకుముందు ఏదైతే కమాండ్ ఇచ్చారో దాంట్లో MK తీసి R పెట్టండి.
అర్థమవుతుందా? ఎం రిమూవ్ డైరెక్టరీ డాట్ మీ ఏ ఫైల్ నేమ్ అయితే ఇది. ఇప్పుడు సేమ్ అదే ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు కనపడుతుందా? మీరు ఏదైతే ఫైల్ ఇంతకుముందు చూసారో, ఇక్కడ ఈ పాత్రలు చూసారో, ఆ ఫైల్ పాత్ మనకి ఇక్కడ కనపడుతుంది, కనపడటం లేదు. ఎందుకంటే ఇక్కడ వరకైతే మనకి ఆ ఫైల్ని రిమూవ్ చేసేసాను. జస్ట్ మనం చేసే విధానంలోనే మనం రిమూవ్ అయితే చేసాం. మీకు ఇది అర్థమైంది అనుకుంటా. ఒక ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఎగ్జాంపుల్కి కాల్ లైనెక్స్లో ఉండే టెర్మినల్ యూజ్ చేసి, అలా కాదంటే మనం గ్రాఫికల్గా విండోస్లో ఎలా అయితే క్రియేట్ చేసాం న్యూ నొక్కి అట్లా, అలాగా కూడా చేసుకోవచ్చు మనం. ఓకేనా? మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇది పార్ట్ 1. పార్ట్ 2 గురించి మనం ఫర్దర్గా అయితే చూద్దాం గైస్. ఓకే గైస్, బాయ్ గైస్.